హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అన్న. రీసెంట్గా నిన్న కోర్టు రివ్యూ మూవీ అయితే అందరూ చూసారు, నేను కూడా చూసా. మంగపతి పాత్ర ఎంత సీరియస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్యారెక్టర్ మూవీని పైకి తీసుకెళ్ళడం కొంచెం మళ్ళీ పైకి ఆ మంగపతి క్యారెక్టర్ అనేది చాలా బాగా వర్క్ చేసింది మూవీలో. అసలు శివాజీ గారిలో ఇంత టాలెంట్ ఉంది అని చెప్పేసి బయటికి ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయారా ఇంతకాలం నుంచి? లేదా అసలు ఇండస్ట్రీలో ఇంత మంచి యాక్టర్స్, ఇంత మంచి విలన్ క్యారెక్టర్స్ చేసే జగపతి బాబు గారు, సమ్ టైమ్స్ సాయి కుమార్ గారు, ఇప్పుడు శివాజీ గారు, వీళ్ళని పెద్ద పెద్ద మూవీస్ తీస్తున్నాం టాలీవుడ్ నుంచి, వీళ్ళందరికీ వీళ్ళు ఎక్కడ కనిపించలేదు, ఎందుకు కనిపించలేదు? పోనీ బయట నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారు విలన్ కేటగిరీస్కి? పోనీ ఫస్ట్ బయట నుంచి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ అనే దానికంటే ఫస్ట్ శివాజీ క్యారెక్టర్ మాట్లాడుకొని తర్వాత వెళ్దాం. ఓకే. విలన్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ న్యాయం చేసింది శివాజీ గారు. అది ఎలాగో చెప్తా. విలన్ని మనం సినిమాలో బలవంతంగా ఇచ్చేసి, సినిమా ఈజ్ నథింగ్ బట్ మనం ఆహ్లాదాన్ని ఆనందాన్ని వెతుక్కునే ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచమే. కానీ ఆ క్యారెక్టర్ని ఆ నటుడు క్యారెక్టర్ ఉన్నంత వరకు పోషిస్తాడు. విలన్ అంటే విలనే, ఇక అతనికి ఎదురెవరు లేరు. ఎదురు తిరగడానికి హీరో వస్తాడు, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా ఒరే విధవా ఇది తప్పు అని చెప్తారు. ఆ టైంలో ఏవో ఒక చిన్న చిలక రియలైజేషన్లో ఒక ఎక్స్ప్రెషన్లో ఏవో ఉంటాయి చాలా సినిమాల్లో కూడా. కొన్ని సినిమాల్లో లాస్ట్కి విలన్ మంచోడుగా మారినవి చూసాం, రియలైజేషన్ చూసాం. బట్ విలన్ అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్ మనిషికి ఆ పుట్టుకతో వచ్చింది, అడు మారడు. అది అసలు మూవీలో కూడా ఎక్కడ లాస్ట్ బిట్ కాదు, అసలు మారినట్టే లేదు. అలాంటి క్యారెక్టర్ ని మంగపతి క్యారెక్టర్ కి ఇస్తే దాన్ని ఎలా ఓన్ చేసుకున్నాడంటే చివరికి ఇంట్లో అప్పటిదాకా ఆయన అంటే ఇట్లా ఉన్న రోహిణి కూడా ఈడ్చొకటి పీకినా రియలైజేషన్ రాలా. వేరే వేరే విలన్స్ అయితే ఇలా కొట్టావు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఓహో అంటే నేను చేసేది మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చట్లేదు అన్నమాట అని ఇంకో రియలైజేషన్ అయ్యి సరేలే ఇక మారుదామా లేదా అని ఆలోచించే క్రమంలో సినిమా ముగుసుద్ది. అవును, బేసిక్ గా జరిగేది ప్రతి సినిమాలో. లేదా ఇంట్లో వాళ్ళే కొడితే ఓహో మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా అయిపోయారు, అట్లా ఉండరా మీ అంత చూస్తారు అన్నట్టుగా ఏదో అయిపోద్ది. రోహిణి క్యారెక్టర్ ఈడ్చొకటి పీకి నీ కూతురైనా నా కూతురైనా ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం పళ్ళు రాలుతాయి విధవా అని చెప్పిన తర్వాత ఓహో అంటే అందరు ఒకటైపోయారు అనమాట. సరే మళ్ళీ వస్తా కదా అప్పుడు చూసుకుంటా. నేను మారను, నా మెంటాలిటీ మారదు, నా క్యారెక్టర్లో ఏది మారదు. ఓకేనా, మీరే మారిపోయారు, మీరు మారితే నేను ఇంకెలా ఉంటానో కూడా చూపిస్తా మీకు అన్నట్టుగానే ఉన్నాడే తప్పితే స్క్వేర్ అన్నమాట. తర్వాత ఇన్ కేస్ ఒక సీక్వెల్ అనేది లేదు దీనికి. బట్ సీ దట్ వాట్స్ హ్యాపెన్. సచ్ ఎ బ్యూటిఫుల్ గా ముద్దేసింది నాకు లాస్ట్ టైంలో. ఫస్ట్ అంతా చూసినా కూడా సరే తగ్గట్ల మంగపతి ఎక్కడో దగ్గర తగ్గుదామా అని చూసినప్పుడు కోర్టులో ఇక కొంచెం ఇబ్బంది పడ్డాడు. అరేలే పోన్లే ఏ విలన్ అయినా సరే లాస్ట్కి ఏడుపు మొహం వేసుకోవాలి, అది కామనే అనుకున్నా. బట్ నో, ఎక్కడ చూపించలా, ఎక్కడ తగ్గలేదు. సచ్ ఎ బ్యూటిఫుల్. అంటే భాష వచ్చు కాబట్టి నేను ఎందుకు ఈ కేటగిరీ చెప్పాను అంటే ఈ లీడ్ కోసం. భాష మీద పట్టుంది కాబట్టి ఆ భాష ఆ నటుడికి ఆ క్యారెక్టర్ని ఎలా పోషించాలో తెలిసింది, ఎలా ఓన్ చేసుకోవాలి పూర్తిగా. అదా భాష రాని నటుడైనా సరే కొంతమంది అలాంటి క్యారెక్టర్లు తరచూ చేస్తూ ఉంటారు కాబట్టి ఓన్ చేసుకుంటారు చేయగా. ఇప్పుడు ఎక్కడి నుంచో నుంచో పక్క గ్రహం నుంచి ఒక ఏలియన్ని తెచ్చి పెట్టావు వీడు విలన్ అని చెప్పేసి వాడికి నువ్వు సకల సౌకర్యాలు కల్పిస్తున్నావు. ఎందుకంటే పక్క గ్రహం నుంచి వచ్చాడు కదా, మరి మన దగ్గర ఈ గ్రహమే కాదయ్యా, మరి ఏమాత్రం ఉండాలి, ట్రీట్మెంట్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. అలా ఉన్న తర్వాత వాడికి అన్ని చేయిందో లాస్ట్ అంటాడే తప్పితే ముక్కు తిరగదు, మూతి తిరగదు. మళ్ళీ వాడు అడుగేస్తే ఎలివేషను, అడుగు తీస్తే ఎలివేషను, చెయ్యి లేపితే ఎలివేషను, చెయ్యి తీస్తే ఎలివేషను, ఏం చేసినా సరే ఎలివేషనే ఫుల్గా. అసలు క్యారెక్టర్ చుట్టూ కూడా అసలు ఇంకా మిగతా వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే అసలు పెద్ద మేము ఏ డైనోసర్ పక్కన ఉన్నాము అన్నట్టు ఉంటారు వాళ్ళు. వాడు ఇటు తిరిగిన ఓమై గాడ్ అంటారు, అటు తిరిగిన ఓమై గాడ్ అంటారు. వాడి దగ్గర రావడానికి కూడా వణుక్కుంటా అసలు వాడు దగ్గినా తుమ్మినా మేము ముక్కలు అయిపోతాం అన్నట్టుగా వచ్చేస్తారు. అంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత వాడికి ఒక డైలాగ్ ఇస్తే అసలు
పలకడమే రాదు, ఏమీ మాట్లాడరు. నెక్స్ట్ పోనీ యాక్షన్ ఇచ్చిన ఆ క్యారెక్టర్ని ఏమైనా ఓన్ చేసుకుంటాడంటే ఏమీ లేదు. వాడు ఫస్ట్ చెప్తాడు డైరెక్టర్ ఏం చేయాలి, వాట్ ఈస్ మై క్యారెక్టర్ అంటాడు, యూ షుడ్ బి వెరీ సీరియస్ లైక్ దిస్ అంటాడు. వాడు సినిమా అంతా ఆ మూతి పెట్టుకుని ఇట్లాగే ఉంటాడు. డైరెక్టర్ చెప్పాడు కాబట్టి. ఎదుటోడు వచ్చి నవ్వినా వాడు ఇంతే, అవతలోడు వచ్చి ఏడ్చినా వాడు ఇంతే. నీ సొంత కుటుంబ సభ్యులు వచ్చి నిన్ను నలిపినా, వాటేసుకున్నా, నీ కూతురు స్పర్శ తగిలినా, నీ కొడుసు స్పర్శ తగిలినా, నీ మీ ఆవిడ స్పర్శ తగిలినా వాడు ఇంతే. అంతే, ఏమి. ఎందుకంటే డైరెక్టర్ అది చెప్పాడు. కానీ భాష తెలిసిన వాళ్ళు ఏంటంటే డైరెక్టర్ నేను ఇట్లానే ఉండమన్నాడు, కరెక్టే. ఆ ఇట్లాంటి మూతిలో కూడా కొన్ని స్పర్శలు ఉంటాయి. ఎప్పుడూ మాట్లాడని కూతురు ఫస్ట్ టైం నిన్ను పిలిచింది అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అగ్రెసివ్నెస్ లో ఉండగానే ఎప్పుడు మాట్లాడని ఆవిడ నిన్ను ఫస్ట్ టైం పిలిస్తే ఒక ఎక్స్ప్రెషన్, నీ తండ్రి నీ దగ్గరికి వస్తే ఒక ఎక్స్ప్రెషన్, లేకపోతే హీరోతో ఒక ఎక్స్ప్రెషన్, నీకు పగోడు ఎవడన్నా పోతుంటే ఒక ఎక్స్ప్రెషన్, అవి ఉంటాయి వాళ్ళల్లో. వీళ్ళ మొహాలు ముక్కులు మూతులు గల. మళ్ళీ ఆ మొహాలను కూడా ఏం చేస్తారు, కరుడు గట్టిన విలన్లు అని తెలుసా, ఏ నుంచో తెచ్చి వేరే గ్రహం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హెయిర్ స్టైల్ ఇస్తారు, ఇక్కడ వరకు నల్ల కళ్ళజోడు పెట్టేస్తారు, ఫేస్ కనిపించకుండా గంభీరమైన మీసము, ఇంత గడ్డ. ఇంకా నీ మొహం ఎక్కడ ఉందో తెలియదు. మొహమే లేకుండా ఒక విలన్ రూపాన్ని చూసి మనం గజ 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 వణుకుతా ఉంటాం. దిస్ ఈజ్ వాట్ మన టాలీవుడ్ లో చూసి ఎక్కడి నుంచో తెచ్చుకునే కంటే బంగారం లాంటి హీరోలు ఇప్పుడు ఆల్రెడీ హీరోగా ఉన్నప్పుడు పాపం వాళ్ళకి మార్కెట్ బాగుండి, కొంచెం ఏజ్ వచ్చాకో లేకపోతే కొన్ని ఫ్లాపుల తర్వాత మార్కెట్ లేదు అనుకుందాం, మనకు మార్కెట్ లేకపోవచ్చు, అంటే అవకాశాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళు నటన చావలా. అంతే కదా, అది నిన్న ప్రూవ్ చేశారు. నువ్వు మళ్ళీ తీసుకొని వేరే వేరే సినిమాల్లో వేరే రోల్ ఇవ్వు. వాడు నటుడు హీరోగానే ఉండి చచ్చిపోతాను అల్లా శివాజీ. నువ్వు ఏది ఇచ్చినా చేస్తా, క్యారెక్టర్ అనేది ఇవ్వు. నువ్వు ఇస్తే కదా చూపిస్తాడు. ఇప్పుడు ఇచ్చావు, భలే చూపించాడు. నాట్ ఓన్లీ శివాజీ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక వెబ్ సిరీస్ లో కూడా ఇప్పుడంటే వెబ్ సిరీస్ లో దాంట్లో క్యూట్ క్యారెక్టర్ చేశాడు, ఫాదర్ రోల్. శైలజా కృష్ణమూర్తిలో ఒక మంచి ప్రేమికుడు. అసలు అంటే ఆయనలోనూ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వేరే నటులు కూడా ఉన్నారు. ఈ శివాజీ గురించే చెప్పాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు సినిమాలు తీసి మనోళ్ళకి అవకాశాలు ఇవ్వండి, తప్పే ఉంది. నువ్వు వేరే గ్రహం నుంచి ఒక గ్రహాంతరవాసిని తెచ్చి వాడిని మేపే కంటే ఇక్కడిక్కడ ఉన్న ఆర్టిస్టులకి ఒక ఎలివేషన్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ రీబర్త్, అంటే ఇంకా ఇండస్ట్రీలో కొన్నాళ్ళ పాటు మళ్ళీ సరే భలే చేశాడరా, ఇంకో 4 సినిమాలు వస్తాయి. ఎక్కడి నుంచో హీరోయిన్ తెస్తారు, అసలు ఆమె ఇంకో గ్రహం నుంచి వస్తుంది. ఇంకా వీళ్ళన్నా పక్క గ్రహం నుంచి వస్తారేమో విలన్లు, కానీ ఆవిడైతే ఇంకా అసలు వేరే కొత్త ప్రపంచం నుంచి తెస్తారు, వేరే గ్యాలక్సీ నుంచి తెస్తారు. ఆమెకి ఏం లేదు డ్యూటీ, ఏం చేయమంటారు, కాసేపు హీరో నీ చుట్టూ తిరుగుతాడు, తర్వాత నువ్వు హీరో చుట్టూ తిరుగు, ఓ 2 స్టెప్పులు వేస్తావు, ఓ 2 పాటలు, ఇనఫ్ అయిపోయింది. చాలా ఎందుకు ఉంటుందో కూడా తెలియదు, అలాంటి వాళ్ళు ఉంటారు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న వాళ్ళకేమో అసలు ఛాన్స్ ఇవ్వరు, భాష తెలిస్తే అసలు ఇవ్వరు, ఎక్కడ ఎక్స్ప్రెషన్లు ఎలాగ పెట్టేస్తారేమో, అంటే నష్టమేమో మరి వాళ్ళకి. హీరోయిన్ అంటే ఇట్లే ఉండాలి, అది ఎక్స్ప్రెషన్లు ఇవ్వకూడదు ఆ పిల్ల. వీళ్ళు ఎక్కడ అంటే షూటింగ్ టైంలో ఏంటంటే వీళ్ళు మాట్లాడే బూతులు, ఆ డైలాగులన్నీ అర్థం కాదనుకో ఇట్లా ఉంటది. మొహం చూడగానే హిహిహి అంటే హిహిహి అంటది, నువ్వు ఆ మీద ఎన్ని జోకులు వేసుకున్నా. ఇప్పుడు అదే తెలుగు వచ్చిన కూర్చుంది అనుకో, నీకు మాట్లాడడం అంటే నువ్వు సెట్ వెనకాల సరదాగా మాట్లాడుకోవడానికి తెర ముందు అడ్డమైన రూపాలన్నీ తీసుకొచ్చి మాకు అంటగడుతున్నారు. వాటి వల్ల సినిమాలు నాశనం అవుతున్నాయి, చూసేవాడు చూడనంటున్నాడు. ఎప్పటికో ఎవరో ఆ గ్రహాంతర వాసుల్లో కూడా కొంతమంది పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొద్దో గొప్ప ఒడ్డు పొడుగు బాగుండి ముక్కు మూతి సరిగ్గా తిప్పితే ఆ సినిమా హిట్ అయితే ఆమె ఇంకో 4 సినిమాలు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.